హలో అండ్ వెల్కమ్. ఎస్, పెద్ద పండుగలు ఏమైనా వస్తున్నాయి అని అనగానే ఫ్యాన్స్ కానీ లేకపోతే సినిమా అభిమానులందరూ కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చిన స్టార్ హీరో పెద్ద సినిమాలు మన ముందుకు రాబోతున్నాయని. సో పండుగతో పాటు ఆ జోష్ కూడా మనలో ఉంటుంది. సో గోస్ట్ 5th మన ముందుకు రాబోతుంది. నాగార్జున గారు నాతో ఉన్నారు, ఆ మూవీ యాక్టర్ సోనాల్, అలాగే ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హాయ్. కింగ్ నాగార్జున అనే పడగానే నాకు ఇట్లా ఫుల్ హైనెస్ వస్తుంటుంది, ఫుల్ హై ఉంటుంది కింగ్ అని పడగానే. సో నాకు గోస్ట్ టైటిల్ వినగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో సమ్ ప్రెస్ మీట్లోనో, సో అది ఒక ఆపరేషన్లో నేమ్ అది అని, బట్ కోడ్ నేమ్, ఆ కోడ్ నేమ్ ని టైటిల్ ఇంత పవర్ఫుల్ గా పెట్టనే థాట్ ఎవరిది? గోస్ట్ చెప్పండి. జనరల్ గా క్యారెక్టర్ నేమ్స్ ఏవో కొన్ని టైటిల్ యాడ్ అవుతాయి, కానీ గోస్ట్ అనే ఆ నేమ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టైటిల్. క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడే ద టైటిల్ కేమ్ త్రూ దట్ క్యారెక్టర్. కథ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్యారెక్టర్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అని అంటే, సంబడి యునో హిస్ గోస్ట్ లైక్, అండ్ దేర్ ఇస్ అ మిస్టిసిజం ఇన్ ఇట్. It's very mystic, you know. I like the words phantom, you know, ghost. There is some, you know, when you say a ghost, there is something in it. There's an energy, something powerful, very powerful in it. And you know, I wanted to name, you know, my protagonist the ghost. సార్ నాగార్జున గారు, సో వెయిటింగ్ అందరం కూడా మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడానికి ఆ పవర్ఫుల్ రోల్లో. సో ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ఈ సినిమా? యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం. యా, నైస్ యాక్షన్. నాగార్జున గారు అంటే ఇష్టం. అంత హ్యాండ్సమ్ ని స్క్రీన్ మీద చూస్తుంటే ఓకే, వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇట్ మైట్ బి. చెప్పండి. నైస్ యాక్షన్ అండ్ అంటే వెరీ స్లిక్, వెరీ స్టైలిష్ యాక్షన్ సినిమాలో. అంటే అది ఎవరికైనా చూడబుద్ధి అవుతుంది, అలా డిజైన్ చేశాడు యాక్షన్ సీక్వెన్స్లు. అండ్ ఇంక్లూడింగ్ ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా దాంట్లో ఇంక్లూడ్ చేసి, అండ్ మీరు కళ్ళు మూసుకుని తెరుచుకునే లోపల సినిమా అయిపోద్ది. అంత నడుస్తుంది, అంత ఎంగేజింగ్ గా ఉంటుంది. సో బ్యూటిఫుల్, సో ఫాస్ట్. ఇట్ జస్ట్ గ్రాబ్స్ యూ అండ్ కీప్స్ యూ టిల్ ద లాస్ట్. అండ్ టెక్నికలీ ఆల్సో ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే ఇది థియేటర్లోనే చూడాలి. టెక్నికలీ దాన్ని మనం అనుభవించాలంటే యూ హ్యావ్ టు గో టు ద థియేటర్. ద సౌండ్ ఎఫెక్ట్స్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద రిచ్నెస్ ఇన్ ఇట్, అండ్ ద విజువల్స్. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ మేడ్ ఫర్ థియేటర్. క్లియర్లీ ప్రవీణ్ అది మైండ్లో పెట్టుకుని తీశాడు. అండ్ నాకు పర్సనల్గా, నేను ఇటువంటి యాక్షన్ చేసి చాలా రోజులు అవుతుంది, ఇటువంటి క్యారెక్టరైజేషన్ చేసి చాలా. అంటే మొన్న తీసిన బంగారు రాజులో కానీ, దాని ముందు కానీ ఈ దిస్ క్యారెక్టర్ ఇస్ ఫియర్లెస్. ఒక ఫియర్ అనేది ఉండదు. రక్షణ, శివ, దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని. అండ్ లైఫ్లో దేని మీద కాంప్రమైజ్ అవ్వడు. అండ్ ఒక చిన్నప్పటి నుంచి అతనికి ఒక రేజ్ మైండ్లో ఉండిపోతుంది. అది త్రూ అవుట్ ద ఫిలిం మెయింటైన్ చేసి. సో వెరీ ఇంటెన్స్, డీప్ క్యారెక్టర్. ఓకే, సో మేము చూడలేదు మిమ్మల్ని ఇలా ఇప్పటి వరకు. డెఫినెట్గా వెరీ డీప్, ఇంటెన్స్ క్యారెక్టర్. సో దట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇస్ గోస్ట్. ఓకే. సో సోనాల్ అంటే F3లో చూసాం సమ్ cameo రోల్, దాంట్లో F3లో చూసాం, వి సీన్ యూ ఇన్ F3. సో మీ క్యారెక్టర్ గురించి ఇన్ దిస్? వెల్, ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నాట్ జస్ట్ F3 బట్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ యూ సీన్ మీ యాజ్ బిఫోర్. ఈ సినిమాలో నాకు ఫస్ట్ టైం యాక్షన్ చేయడానికి ట్రైన్ ఫర్ లాంగ్ టైమ్. ఆల్సో broke my toe. So I had a fracture. So I've given my blood and sweat and also bones for this film. But yes, like I said, naku chala special because I've never got an opportunity to do so much and something so different in a film. Action was always on my bucket list.
నేను చాలా కష్టపడ్డాను, బట్ ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్ అండ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సో వెన్ యూ విల్ సీ ప్రియా, you will forget Sonal Chauhan. Okay. In every other, I think, character, there was a little bit of Sonal Chauhan. But Okay. this is like a completely different person that I'm playing. And I'm like super excited for the audience to watch it. అండ్ నాగార్జున గారితో కూడా ఇది ఫస్ట్ టైం. Well, that was, of course, the best thing about doing host. It was on my bucket list to work with Sir, and you know, working with him and an action film, two things in the bucket list were ticked. But then he's the king of romance. So in a action film, I didn't know how much of romance, how much of scope there will be for romance. But then, you know, I got this beautiful song called Begum with him. So that was also taken care of. And he's been the most amazing co-star, very encouraging. He didn't have to, but he actually proactively told me, you know, when he saw some rushes of mine, he made it a point to tell me, which is very encouraging, because I'm doing action for the first time. And when you get that validation from someone like him, then, you know, you just feel so happy. So it was overall మొత్తం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ సరే, ఇందాక నాగార్జున గారు అన్నట్టు ఎంగేజింగ్గా ఉంటుంది, ఆడియన్స్ ఇలా కళ్ళు ఆర్పేసి వెళ్ళిపోయారు. సో డీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈజ్ నాట్ సో ఈజీ డెఫినెట్గా. అంటే తను అన్నట్లుగా ఒకవేళ రొమాన్స్ కానీ లేకపోతే కామెడీ కానీ ఇవన్నీ యాడ్ అవుతున్న సినిమాలు అవి అయితే సమ్ రిలాక్స్డ్గా సినిమా స్టోరీ కొంచెం అవుతుంది. బట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ దట్ ఈస్ డెఫినెట్లీ టఫ్. ఎంగేజింగ్ ఆడియన్స్ అనేది విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కూడా చాలా క్విక్గా నీట్గా, ఇవన్నీ ఎక్కడ లాగ్ అయిపోయింది అంటారు, స్లో అయిపోయింది అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ మీరు తీసుకున్న కేర్ ఏంటి దాంట్లో స్టోరీ? అంటే స్టోరీ స్లిప్గా చెప్పాలి. అండ్ ఈ జనరేషన్కి పేషెన్స్ లేదు, వెరీ ఇంపేషెంట్. కరెక్టేనా? గిల్టీయా లేదా? సో ఎమోషన్స్ పండాలి, బట్ విత్ ఇన్ ద టైం పండాలి. సో ఆ మీటర్ని గేజ్ చేయడం కష్టం. సో కాదు సార్, ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు వెళ్ళి కూర్చున్న తర్వాత ఎప్పుడు అయిపోతుందని పేషెన్స్ ని టెస్ట్ చేసినవి కూడా ఉన్నాయి సార్. తలనొప్పి వచ్చి 1.5 days స్ట్రగుల్ పడి దాని నుంచి బయటకు వచ్చి ఫిక్స్ అయిపోయాను సార్, ఈ సినిమా బాగాలేదంటే నేను వెళ్ళను. టైం వేస్ట్ చేసుకోవడం. టైం అని కాదు సార్, ఇంతకు ముందు సినిమా ఫ్లాప్ అయినా లేకపోయినా చూసేదాన్ని, బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తలనొప్పి, ఆ బాధ, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో సినిమా వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోలేను, రేపు మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే అది చెయ్యాలి, క్లైమాక్స్ నాకు తెలియకపోతే కష్టం. సో అది అనిపిదిలే ఈ సినిమాలో, వి ప్రామిస్. నువ్వు రేపు వచ్చేసి చూసి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే అది అనిపిది నీకు. మీరు నాకు మళ్ళీ ఇవ్వండి అయితే ఇంటర్వ్యూ అయిన తర్వాత. ట్రైలర్ చూసారా మీరు? చూసాను. నచ్చిందా? నచ్చింది. చూడాలనిపిస్తున్న సినిమా అనిపించిందా లేదా? జెన్యూన్ గా సినిమా అలాగే ఉంటుంది. ట్రైలర్ చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అసలు ఉంటుందా అండి, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉంటుంది. సో సో ఈ జనరేషన్ కి పేషెంట్ లెవెల్స్ తెలుసు. సో విత్ ఇన్ దోస్ మీటర్స్, బట్ ఎమోషన్ కూడా పండాలి. ఎమోషన్ పండాలంటే కొంచెం యూ నీడ్ దట్ స్పేస్ యాజ్ వెల్. సో అవన్నీ సమపాలనలో అయితేనే దెన్ యూ విల్ ఫీల్ దట్ ద స్టోరీ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఆల్సో యూఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ద స్టోరీ. స్టోరీ కథ ఇప్పుడు ఆగకూడదు. సో ఆగకుండా తీసుకెళ్లేదే దట్ వాజ్ ది ప్రైమరీ ఇంటెన్షన్ ఇన్ ద మైండ్ అన్నమాట. నాగేశ్వర్ గారు, అంటే ముందు అంటే ఒక 2-3 జనరేషన్స్ నుంచి సినిమా ఎలా మారుతుంది ఏంటి, ఆడియన్స్ టేస్ట్లు ఏంటి అవన్నీ మీకు తెలుసు. అండ్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ ఈ టైంలో, ఈ పీరియడ్లో అంటే కంటెంట్ ఇస్ ద కింగ్ అన్నట్టు ఉన్నాయి ఇప్పుడు సినిమాల్లో. యా, కింగ్. సో అలాంటి టైంలో ఇస్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్ టు సెలెక్ట్ స్టోరీస్? జస్ట్ కంటెంట్ ఈజ్ ఆల్సో నాట్ ద కింగ్. అలాంగ్ విత్ కంటెంట్, ఇప్పుడు సినిమా థియేటర్కి రావాలంటే టెక్నికల్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాలన్నీ ఒక్కసారి జస్ట్ థింక్, దేర్ ఈస్ అలాంగ్ విత్ కంటెంట్ దేర్ ఇస్ టెక్నికల్ థింగ్స్ ఆల్సో విచ్ ఇస్ డన్ వెరీ వెరీ వెల్. All of the huge hits technically. So జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పుడు కంటెంట్ బాగుందనే స్టార్ట్ చేస్తాం సినిమా. ఎప్పుడు చేసి మంచి బాగుందని నచ్చితేనే స్టార్ట్ చేస్తాం. బట్ ఇంకా వాట్ ఐ ఫీల్ ఇస్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ హ్యాస్ టు బి డన్.
అండ్ లాట్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చేసేవారు కాదు, తక్కువ సినిమా తీసేసి వన్ మంత్లో రిలీజ్ చేసేవారు. అన్నీ కుదరవు. సినిమా థియేటర్కి రావాలి అంటే అలాంగ్ విత్ కంటెంట్ ఇది కూడా చూసుకోవాలి. కంటెంట్ ఈస్ అఫ్ కోర్స్ నంబర్ వన్, బట్ దీస్ టూ ఆల్సో, దీస్ ఆర్ అడిషనల్ ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ టు డూ. లేకపోతే అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ బాగుండాలి, టీజర్ బాగుండాలి. అదే పుల్ అవుతుంది థియేటర్ గా ఆడియన్స్. ట్రైలర్ చూసి ఈ సినిమా చూద్దాం అనుకుంటారు. అట్లీస్ట్ ఫస్ట్ డే కన్నా వస్తారు. అది సార్, అంటే మీరు ఇంతకుముందు అంటే ఈ రివ్యూలు, ట్విట్టర్ రివ్యూలు అంతా పెద్దగా ఉండేవి కాదు. కొన్ని ఇయర్స్ నుంచి పక్కన పెడితే ఇప్పుడు మారిపోయింది. సో వన్ డే ఇట్లా ఒక సీన్ పడగానే ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని మినిట్ టు మినిట్ అప్లోడ్స్ అవుతున్నాయి ఆడియన్స్ దగ్గర నుంచి. అది ఎంతమంది చూస్తారమ్మా? లేదు, అంటే నేను అంటుంది అంటే ఇంతకుముందు ఖచ్చితంగా థియేటర్ రావాలి, సినిమా చూడాలి, అది బాగుందా బాగాలేదా అనేది తర్వాత ఉంటుండే. ఇప్పుడు ఈ మినిట్ టు మినిట్ రివ్యూస్ అవన్నీ ఫస్ట్ షో అలా పడగానే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయా సినిమా మీద అని అంటే? డిపెండ్ ఆన్ హూస్ రివ్యూయింగ్ ఇట్. నాకు నేను ఇప్పుడు సినిమాలు చూడాలి అని నేను అనుకుంటే ఐ గో టు IMDb లేకపోతే బుక్ మై షో, వెళ్ళి ఫస్ట్ 200 రివ్యూస్ నేను డిసైడ్ చేసుకోను. ఐ విల్ గో ఆఫ్టర్ 1500, 2000, 10,000 రివ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతాను ఆ రివ్యూస్ని. ఇంకా ఒక్కళ్ళ రివ్యూ నేను ఎక్కడ నమ్ముతానమ్మా? నాట్ వన్ రివ్యూ సార్, అంటే నేను అంటుంది జనరల్ గా ఇంత ఫాస్ట్ గా అయిపోయింది కదా వన్ డే లో అన్నట్టు. ఇట్ హ్యాపెన్స్, దిస్ ఇస్ ఆల్ ద న్యూ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్. ట్రైలర్ తోనే చూసి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయేది. ఇక మార్నింగ్ షో తర్వాత మార్నింగ్ షోకి తెలిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ. బట్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు డూ వెల్. There is about 80% of the audience. నువ్వు ఫోన్ చేసి చెప్తే నీ ఫ్రెండ్కి, నువ్వు ఫోన్ ఇంటికి వచ్చి చెప్తావు కదా, అదే వాళ్ళకి రివ్యూ. దట్ ఈస్ వర్డ్ ఆఫ్ మౌత్, దే కాల్ ఇట్. వర్డ్ ఆఫ్ మౌత్కి మించిన రివ్యూ లేదు. ఆల్ దీస్ అదర్ రివ్యూస్ మ్యాటర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే డోంట్ మ్యాటర్, దే డూ మ్యాటర్, బట్ దే హెల్ప్ ఆర్ దే డోంట్ హెల్ప్. బ్యాడ్గా ఉన్న ఫిల్మ్కి అయితే దే మ్యాటర్ అ లాట్. గుడ్ ఫిల్మ్కి దే డోంట్ మ్యాటర్. ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ రివ్యూ. అండ్ ఇట్ ఈస్ బీయింగ్, నేను చెప్పేది కాదు, ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవెన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓవర్ అండ్ ఓవర్. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఐ రిక్వెస్ట్ పీపుల్, హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ అస్ రిక్వెస్ట్, డోంట్ పుట్ ద సినిమాని రిలీజ్ కాకముందే 5 నిమిషాలు సినిమా జరిగేటప్పటికే దాన్ని అప్లోడ్స్ పెట్టేసేయడం ఇట్లుంది. సినిమా ఇప్పుడు నిన్న మ్యాచ్ చూసాము, ముందే తెలిస్తే ఎందుకెళ్ళి కూర్చుంటాం అక్కడ, విరాట్ కోహ్లీ అంత కొడతాడు, అది చేస్తాడు, లాస్ట్ 2 balls లో గెలుస్తాం అంటే మజా పోయింది కదా. సేమ్ థింగ్ is for the films, it's the same thing. Correct. How exciting the match was. ఈ మ్యాచ్ దీనికన్నా ముందు 8 over మ్యాచ్ వచ్చింది. 8 overs, that's too good. ఆ మజా తీసేస్తున్నారు. అవును, అంతే. ఈ రివ్యూస్ వల్ల కరెక్టే. సో ఆ మజా ఉండాలంటే ఇవన్నీ చూడుకొని వెళ్ళి థియేటర్ లో ప్రశాంతంగా చూడాలి సినిమాని. ఓకే సార్, ఎవ్రీడే న్యూ కమర్స్ వస్తున్నారు, న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు అందరూ. సో ఇంత క్రౌడెడ్ ప్లేస్ లో యువర్ హోల్డింగ్ యువర్ పొజిషన్ అప్పటి నుంచి సో లాంగ్, అది నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో ఏంటి స్క్రిప్ట్ సెలక్షన్స్ లో మీరు తీసుకునే ఆ జాగ్రత్త ఏంటి? థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ ఐఎమ్ హోల్డింగ్ మై పొజిషన్ ఫస్ట్. ఓకే, వాట్ ఐ లైక్ అండ్ వాట్ ఐ థింక్ పీపుల్ లైక్ అప్డేట్ అవుతా ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు, ఇప్పుడు అన్నావు కదా లాగిల్ గీగులు ఉంటే చూడలేకపోతున్నాం బాబు, నువ్వే అన్నావు కదా. ఆల్ దీస్ అప్డేట్ ఇట్ గెట్స్ ఇన్ టు అవర్ సిస్టమ్. అండ్ ఆల్సో వర్కింగ్ విత్ యంగ్ పీపుల్, నాకు they give me a lot of energy when I work with young people. Yes, and new thoughts. You give so many opportunities to so instance. I always naku failures. So do you think twice? Failures ochina, biggest hits ochina young people tone ochina, rendu valtone ochina. It's okay, not a problem. They've given me incredible films, you know. So if I ask you, ante newcomer ki edana avakasam ichar, do you think twice or thrice ala? Yeah, of course. అంత రెక్లెస్ కాదు. అఫ్ కోర్స్ ఐ థింక్ మై జడ్జ్మెంట్ కమ్స్ రైట్, సమ్ టైమ్స్ రాంగ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే, మై జడ్జ్మెంట్. That highs and lows or flops and hits are common. Now it is
but I would like a hit. Of course. So Praveen hit వచ్చినప్పుడు ఎవరికైనా హిట్ కావాలనే ఉంటుంది. కిక్కే వేరు. కిక్కే వేరప్పా. That feeling, you know, is just intoxicating. సార్ ఇఫ్ ఏదైనా డిసప్పాయింట్ చేసింది సినిమా అని అనిపించినప్పుడు సమ్ నెగటివ్ కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ వాళ్ళన్నింటినీ హౌ డు యూ టేక్ ఇట్? యూ ఇగ్నోర్ ఇట్ కంప్లీట్లీ? పొద్దునే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా. హై ఫైవ్ ఇవ్వండి అక్కడి నుంచి, నాకు ఒకటి హై ఫైవ్ ఇవ్వండి అక్కడి నుంచి. రిలాక్స్ బాస్, ఇట్ హ్యాపెన్స్. అంటే నైస్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్, బట్ బాగుంది. ప్రవీణ్ గారు, సో గరుడవేగ సూపర్ డూపర్ సక్సెస్ ఆ టైంలో. సో డెఫినెట్గా ప్రీవియస్ ఫిల్మ్స్ అనేవి నెక్స్ట్ ఫిల్మ్ మీద కంటిన్యూ అవుతాయి. ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంత మంచి హిట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేది. సో నాగార్జున గారితో వర్క్ చేస్తున్నప్పుడు అదంతా ఎట్లుంది మీ ఎవర్ ఎక్స్పీరియన్స్? It was a very pleasant experience. It was a revelation basically in a lot of things, and we had a lot of fun shooting those sequences in the most harshest of conditions basically. And it's all tough conditions lo, desert loni, you know, nights, rain, you know, in the sea, evenings. We were shooting that song evening అయిపోయింది, and then high tides వచ్చినాయి, the boats in rendu rock అవుతున్నాయి, but still we have to finish that. I just remembered it. సార్ మీరు మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు సార్, నాకు కొంచెం చెప్పరా? దట్ వాస్ క్రేజీ. నో హై టైడ్ మీదకి వచ్చేసి ఇక్కడ వరకు తడిసిపోయి ఉన్నాం. ఓకే. సో చాలా కష్టపడి, అంటే 2 boats, ఒక బోట్లో కెమెరా ఉంది, ఒక బోట్లో సార్ అండ్ సోనల్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు షూట్ ఇట్. సో బోట్ డ్రైవర్స్ ఇద్దరికి కమ్యూనికేట్ చేయాలి. హై టైడ్స్, బోట్స్ ఆర్ మూవింగ్. So it was very, very hard anamata. So every time high tide hits, both are getting wet. యాక్చువల్లీ మీ జాబే చాలా కష్టం సార్ నిజంగా. అన్ని జాబ్స్ పైకి, అన్ని ప్రొఫెషన్స్ పైకి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. ఆయన అన్నట్లు వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఎప్పుడైనా డూ యూ థింక్ you do so many interesting things. ఎంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చూడు ఇద్దరు, it was crazy, no? It is so interesting. So our life is so interesting. Correct. Playing different roles, different working conditions, different people. Sir, I don't feel the pain and customer anko. Sir, okay, fine. While working, what was the toughest part? అంటే అది చేసేటప్పుడు ఇందాక అన్నారు కదా ఈ టైడ్స్ అవి ఇవి అని. టఫెస్ట్ పార్ట్ అంటే మేము డెజర్ట్ లో పని చేసేటప్పుడు విండ్ కొడతా ఉంది. విండ్ కొడితే విండ్ తో పాటు గాలి లెగుస్తూ ఉంటుంది. గాలి లెగిస్తే ఈ కళ్ళల్లో మట్టేస్తే ఎలా ఉంటుంది, శాండ్ వేస్తే, దట్ ఫీలింగ్ త్రూ అవుట్ ఆల్ ఆఫ్ ముక్కులోకి వెళ్ళి అది ఇది, యూనో, ఇట్ వాజ్ గుడ్. బట్ రియల్లీ లేదు, ఈవినింగ్ కి పోయేది, వర్క్ అయిపోయి ఆ షార్ట్స్ చూసుకుంటే ఎవ్రీథింగ్ గోస్ అవే. బాగా వచ్చిందంటే చాలు, బాగా వచ్చిందంటే చాలు. ఇట్స్ వర్త్ ఇట్, ఇట్స్ వర్త్ ఇట్. We are there for this thing. And everybody takes care of us, the unit. షార్ట్ వరకే కష్టం. దాని తర్వాత అందరూ వచ్చి మమ్మల్ని చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. గొడుగు పట్టేసి అది పెట్టేసి అది చేసి దే కవర్ అస్. సో no complaints. You enjoyed work. No complaints. No complaints. So what do you say, Sonal? What was the toughest part while working ante? I think the toughest part was waiting for the shot. Yeah, because otherwise we were enjoying it. While we were waiting is when we could think about the sand going into our eyes or all of that. The moment we used to be in the shot, I remember, because we were only complaining about the sand when we were not in the shot. Not in the shot. So I called for the shot. And rest, like Sir said, that we were very well taken care of. We were looked after very well, and I think thanks to our producers and the whole direction department, they were so sorted and clear in their head that there are absolutely no complaints. Seriously, when like just now when Praveen sir was talking about all the harsh conditions, I went through it. Yes, of course, there are certain things that you can't go against nature. But apart from that, there was no frustration. There was nothing that went wrong. Praveen sir did his homework so well that I think when we went on the set, our life was very, very easy. సార్ మీరు చాలా క్యారెక్టర్స్ చేసేసారు, చాలా సినిమాలు చేశారు. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్. ఇప్పుడు జనరల్గా సెట్లో రిలాక్స్గా ఉంటారు, షార్ట్ అనగానే వెంటనే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు.
అప్పటి వరకు ఏ మూడ్ లో ఉన్నారు లేకపోతే ఎలా ఉన్నారు ఏంటి, సపోజ్ స్టార్టింగ్ కాల్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటాం, సడన్ గా కెమెరా ముందుకు వెళ్ళగానే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాలి. సో మామూలుగా అయితే కొత్త వాళ్ళకి అది టఫ్ అవ్వచ్చేమో కానీ, బట్ మీకు ఆల్రెడీ చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు కానీ, బట్ దట్ మినిట్స్ ఆ ముందులో ఆ ప్రియర్ సడన్ గా వెళ్ళినప్పుడు ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది మీది? ప్రిపరేషన్ ఏం లేదు, ఒక ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది. మేము ఇక్కడ జోకులు వేసుకుంటాం, నీతో జోక్ వేసుకుంటూ ఉంటాం. యాక్టర్స్ కి యూజువల్లీ ఆఫ్టర్ సర్టన్ ఫిల్మ్ వన్ ట్రాక్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, ఆ క్యారెక్టర్ లోపల ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది లోపల. అది వేరే కాన్వర్సేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద హెడ్. లోపల ఒక టాక్ జరుగుతూ ఉంటుంది మాకు, డైరెక్టర్ ఏం చెప్పాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అది ఇది నీతో మాట్లాడుతూనే ఉంటాం. సో జనరలీ అది జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను అంటే సెట్లో ఉన్నంతసేపు దట్ టాక్ ఇస్ గోయింగ్ ఆన్. సో పెద్ద కష్టమేం అనిపించదు, అన్లెస్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటే అప్పుడే వీ లైక్ టు నాట్ అది నేర్చుకోవాలి డైలాగ్స్. అట్లీస్ట్ ఫర్ మీ దిస్ ఇస్ లైక్ దట్. అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటే ఇది మర్చిపోతాం ఈ డైలాగ్స్. సో అందుకని ఆ టైంలో మర్చిపోము పెద్ద పెద్ద డైలాగ్స్. ఇన్ని క్యారెక్టర్స్ బట్ కొంతమంది యాక్టర్స్ దే లుక్ ఎట్ ఇట్ వెరీ డిఫరెంట్. వాళ్ళు మెథడ్ యాక్టర్స్, వాళ్ళు కంప్లీట్ మూడ్ లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్. యు క్విక్లీ జంప్ ఇంటు దట్ క్యారెక్టర్. బట్ మోస్ట్ ఆఫ్ ఐఎమ్ లైక్ దట్. అండ్ నేను ఆ వేరే యాక్టర్స్ ని కూడా చూసాను, మెథడ్ యాక్టర్స్. నేను వెళ్ళి డిస్టర్బ్ చేయను, ఐ అండర్స్టాండ్ దట్. సో వాట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ టు యూ టిల్ నౌ అని అంటే? ఛాలెంజింగ్ ఇప్పటి వరకు వచ్చేసిన బిగినింగ్ లో ఛాలెంజింగ్ రోల్ అన్నమయ్య స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు వెరీ నర్వస్. ఎందుకంటే అప్పుడే నిన్నే పిల్లాడతా షూటింగ్ ఫినిష్ చేసుకుని, వాళ్ళ షూటింగ్ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే దానికి జాయిన్ అయ్యా. సో ఇమాజిన్ టూ వెరీ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. సో ఒక 1 week ఐ వాజ్ లిటిల్, ఆయన అన్నాను కూడా రాఘవేంద్ర వర్కౌట్ అవుతుందండి ఏంటండి ఇది, బికాజ్ ఐ వాజంట్ షూర్. దట్ వాజ్ ద ఓన్లీ టైమ్ ఐ ఫెల్ట్. ఓకే, ఆఫ్టర్ దట్ నో. బట్ నా డైరెక్టర్లు వదిలేస్తాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఓకే అంటే ఓకే. సో డూ యు ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్ అంటే మిగతా ఇది బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ లైక్ టు బి వెరీ క్లియర్ విత్ మై డైరెక్టర్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ వాట్ వీ హావ్ టు డూ. అబౌట్ ద కాస్ట్ ఆల్సో. నాకు ఇది నచ్చలేదంటే చెప్పేస్తాను అప్పుడే. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఉండదు నాకు జనరల్గా. సినిమా ముందే నాకు నా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, సినిమా స్టార్ట్ అయిన తర్వాత there is nothing which I involve. Once the script is locked. ఓకే ఓకే. సో సమ్ యాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే నాకు సినిమా తెలిసిపోయింది, సినిమా చేస్తున్నప్పుడే ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది నాకు తెలిసిపోయింది అని కొంతమంది చెప్తారు. బట్ కొంతమంది ఏమో అలా అనలైజ్ చేయడానికి ఏముండదు, ప్రతి సినిమా పర్ఫెక్ట్గా హిట్ అవుతుందని చెప్పి మేము చేస్తాము అనేది ఉంటుంది. సో మీకు ఆ ప్రాసెస్లోనే దాని రిజల్ట్, యూ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఏమవుతుంది ఏంటి అనేది ఉంటుందా, లేకపోతే హౌ డూ యూ సీ దట్? తెలిసినా కూడా ఒక హోప్ లో బతుకుతామమ్మా. మళ్ళీ నిజం చెప్పారు. తెలిసినా కూడా ఒక హోప్ లో బతుకుతాం. మమ్మల్ని కూడా అదే హోప్ లో నమ్మిస్తారు. యాక్టర్స్ లివ్ ఆన్ హోప్. కరెక్ట్. ఎవరు పగిలింది కరెక్ట్. We all human beings still live on hope. Yeah, true, true. Everything about we live on hope. It's good. We live on hope. ఓకే. సో సార్ నాకు అక్కడ నుంచి కమెంట్స్ వచ్చేస్తున్నారు ఆపేయండి అయిపోయింది అని, కానీ బట్ ఏంటి సార్ ఈ సినిమా హైలైట్స్, వై షుడ్ వి కమ్ అండ్ వాచ్ అని అంటే? Why should you come and watch? It's going to be a visual treat first, and a character treat second, two, and action. Action never seen kind of action, very slick, very real, చాలా రియల్ గా ఉంటుంది యాక్షన్. అండ్ చూస్తాకి చాలా అందంగా ఉంటుంది. మనం జనరల్గా సాంగ్స్ అదంతా చూసి ఇది యాక్షన్, ఒక సాంగ్ని ఎలా కొరియోగ్రాఫ్ చేశారో అలా చేశారు. దిస్ యాక్షన్ కంప్లీట్లీ. ఆ యాక్షన్కి మ్యూజిక్ డిజైన్ చేసుకున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజిక్ పెట్టుకుని యాక్షన్ తీశారు. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ట్రీట్స్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. జనరలీ సినిమా అయిపోయిన తర్వాత మ్యూజిక్ అంతా దాన్ని బట్టి యాడ్ చేస్తూ వస్తారు అనుకుంటా కదా. జనరల్లీ టు దిస్ ఆల్రెడీ ఇది ప్రవీణ్ తన మైండ్ లో ఉంది. యాక్చువల్లీ ట్రైలర్ లో నేను మాట్లాడడం మర్చిపోయాను. నిజంగా అది చాలా మ్యూజిక్, చాలా బ్యాక్గ్రౌండ్ నాకు ఆయన వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. కనపడుతుంది కదా. సో ఇట్ సౌండ్ డిజైన్, దట్స్ వాట్ దే కాల్. చాలా బాగుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ ఎలిమెంట్.
and I feel that. And beautiful performances అందరూ గుల్పనా కానీ ఆ చిన్నపిల్ల అనిక సురేంద్ర తను మేమిద్దరం. సరే ఇంకొకటి సిమిలారిటీ ఈ దసరాకి అంటే చిరంజీవి గారు రిలీజ్ అవుతున్న సినిమాకి కూడా సో సేమ్ అలాగే ఒకరిని ప్రొటెక్ట్ చేయడం, ఒక సిస్టర్ ఉంటారు దాన్ని ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్ లైన్ దీనికి కూడా అంటే ఆ సిమిలారిటీ ఉంది. ఒక సిస్టర్ ఉంటే దానికి ప్రొటెక్ట్ చేయడం, డిఫరెంట్ స్టోరీస్ బట్ Different stories. పండక్కి డిఫరెంట్ స్టోరీస్ నాకు తెలుసు. Completely. యా యా No, completely. యా సో ప్లాట్ లైన్ అది అలా కనిపించింది, సిమిలర్ గా అనిపించినట్టు. యా సో సార్ అండ్ లాస్ట్ క్వశ్చన్, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, మొత్తం ఇట్లా ఫీస్ట్ లా ఉండింది మాకు కళ్ళకి. జనరలీ మామూలుగా మీరు వాళ్ళు కొత్తగా వస్తున్న టైంలో వాళ్ళకి వెళ్ళడం, బట్ పిల్లలిద్దరూ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా వచ్చారు, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. మీకు ఎట్లా ఉన్నింది అది? చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళే ఆఫర్ చేశారు ఇద్దరు, ఓకే వస్తామనా వస్తామని. సరే రండిరా, కర్నూలు వెళ్తున్నావు రారా, ఎంజాయ్ ది ఎనర్జీ, ఎంజాయ్ ద యుఫోరియా అని చెప్పి తీసుకొచ్చాను. ఓకే ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ ఫర్ మీ. ఫర్ us also. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్. డెఫినెట్ గా మంచి సినిమా చూడబోతాం, ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనుకుంటున్నావా? అనుకో, పక్కా ఎలా ఉన్నా చూసేస్తాం కదా. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ.